హలో అండి అందరికీ. ఇక్కడ వచ్చేసి ఒక హెల్దీ వర్షన్ కేక్ అయితే చూపిస్తున్నాను. మనం బనానాస్ తెచ్చిన వెంటనే కొన్ని రోజులకి పండిపోతాయి కదండి, అవి పడేయకుండా మంచిగా కేక్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక బౌల్లో నేను 6 బనానాస్ తీసుకున్నాను. మ్యాషర్తో మంచిగా మ్యాష్ చేసుకున్నాను అనమాట. చేసుకున్నాక సరిపడినంత షుగర్ లేదా బెల్లం వేసుకోవాలి. నేనైతే బెల్లం వేసుకున్నానండి. అందులోనే నేను 1/2 కప్పు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ బదులు మీరు గీ ఆర్ బటర్ అయినా వేసుకోవచ్చు. రూమ్ టెంపరేచర్లో ఉండేటట్టు చూసుకోండి. అదే కప్పుతో నేను 1 కప్పు పెరుగు వేసుకున్నాను. వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే వెనిల్లా ఎసెన్స్ అయితే వేసుకోవాలి. వెనిల్లా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి నేను ఒక జల్లెడ పెట్టుకొని 1.5 కప్పు గోధుమ పిండి అయితే వేసుకున్నాను. అందులో 1/2 కప్పు కోకో పౌడర్ వేసుకున్నాను. అందులోనే 1/2 స్పూను నేను బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్నాను. అండ్ 3 స్పూన్స్ ఆఫ్ మిల్క్ పౌడర్ వేసుకున్నాను. మిల్క్ పౌడర్ అనేది ఆప్షనల్ అనమాట. సో మంచిగా జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత మంచిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే మనము ఈ కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. మరీ హార్డ్గా ఉన్నట్టయితే రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను అయితే వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను కేక్ మౌల్డ్ తీసుకున్నాను. దాన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసి గ్రీస్ చేశాను అనమాట. అందులోనే కొంచెం గోధుమ పిండి వేసేసి నేను డస్టింగ్ అయితే చేసేసాను. చేసిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకునే కేక్ బ్యాటర్ని అయితే ఈ కేక్ మౌల్డ్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ నేను స్టవ్ పైన ఒక బౌల్ అయితే పెట్టాను, అంటే ఒక గిన్నె పెట్టాను. అది ప్రీ హీట్ కోసం. సో అది వేడెక్కుతుంది. లోపల పైన డెకరేషన్ కోసం ట్యూటీ ఫ్రూటీ, బాదాము, కాజు అయితే వేసుకున్నాను. పైన చాక్లెట్ కూడా గార్నిష్ చేశాను. 40 మినిట్స్ తర్వాత కేక్ అయితే ఇలా వచ్చిందండి. చాలా హెల్తీగా ఉంటుంది. పిల్లలకి చాలా నచ్చుతుంది. సో చూడండి, లోపల వరకు ఉడికిందనమాట.